డీటెయిల్స్ చూస్తే మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఆయన్ని పెద్దల సభకి పంపించాలని మోదీ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జనసేనకు వెనక నుండి నడిపిస్తూ ఉన్నటువంటి చిరంజీవి ఆ పార్టీని రాష్ట్రంలో ఒక సంస్థాగతంగా కావచ్చు, అంతేకాకుండా వెనక నుంచి ఆయన ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయనకి భారతదేశంలో రెండో అతిపెద్ద పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ ఇచ్చినటువంటి నేపథ్యం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలోనే చిరంజీవిని పెద్దల సభకు పంపించాలి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. రాజ్యసభకు చిరంజీవిని పంపించాలి అనేటటువంటి యోచనలో ప్రస్తుతానికి మోడీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చిరంజీవికి బీజేపీ నుంచి ఆ విధమైనటువంటి ఆఫర్ వచ్చింది. అయితే ఆ ఆఫర్ మీద చిరంజీవి ఎలా స్పందిస్తారు అనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే చిరంజీవి ఆ ఆఫర్కి ఆయన ఓకే చెప్తారా, లేకపోతే ప్రస్తుతం ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఆయన తన తమ్ముడు పార్టీకి వెనక నుండి నడిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆ పార్టీలో క్రియాశీలకంగా కాకపోయినప్పటికీ కూడా పార్టీకి ఒక రకమైనటువంటి ప్రోత్సాహం అందించేటటువంటి ఒక నాయకుడిగా ఉంటారా అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో అంటే మరో 2 నెలల్లో రాజ్యసభకు సంబంధించి అనేక రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో దాదాపు 7-8 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ 7-8 సీట్లు కూడా బీజేపీకి సంబంధించినటువంటి సీట్లే కావడం, బీజేపీకి దక్కేటటువంటి సీట్లే అయినటువంటి నేపథ్యంలో సో తద్వారా ఖచ్చితంగా చిరంజీవిని పెద్దల సభకు పంపాలి అనేటటువంటి యోచన బీజేపీ చేస్తుంది అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతోంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే చిరంజీవి తోటి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అంతేకాకుండా మోడీ దూతలు మాట్లాడారు. సో అందుకు ఆయనకి ఆఫర్ ఇచ్చారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో జనసేనకు సంబంధించి చాలామంది గతంలో ప్రజారాజ్యం పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అనేక మంది అభ్యర్థుల్ని, అనేక మంది నాయకులను జనసేనలోకి పంపడంలో చిరంజీవి సఫలమయ్యారు. సో చిరంజీవి ఒత్తిడితోనే చాలామంది వైసీపీని వీడి జనసేనలోకి చేరుతూ ఉన్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే చిరంజీవి ప్రస్తుతానికి బీజేపీ ఇచ్చేటటువంటి ఆఫర్ని ఆయన తీసుకుంటారా, లేకపోతే తిరస్కరిస్తారా అనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే తమ్ముడు పార్టీ అయినటువంటి జనసేనకు జవసత్వాలు నింపి తద్వారా రాష్ట్రంలో అదొక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం, అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో ఒక కీలకంగా మారేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానికి సహాయ సహకారాలు అందిస్తారా అనే దాని మీద ఇంకా సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. మొత్తానికైతే ఇప్పటికే చిరంజీవి రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యుడిగా పనిచేశారు, అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో తద్వారా ఈసారి చిరంజీవికి పెద్దల సభలో అవకాశం కల్పించి ఆయనకి సముచిత గౌరవం ఇవ్వాలి, తద్వారా దక్షిణాదిన ఒక రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి సమీకరణలో మార్చుకునేందుకు చిరంజీవిని ఒక అస్త్రంగా వాడాలి అనేటువంటి ఉద్దేశం బీజేపీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా బీజేపీ ఇచ్చినటువంటి ఆఫర్ మీద అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. కానీ చిరంజీవి ఎప్పట్లాగే ఆఫర్కి చిరునవ్వుతో సమాధానం చెబుతారా, లేకపోతే ఆ ఆఫర్ని తీసుకొని దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతారా అనేది వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.